అందరికీ నమస్తే అండి. విజయసాయి రెడ్డి గారి గురించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఆయన ఎంపీగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి గారి క్రైమ్ పార్ట్నర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి నేర సామ్రాజ్యంలో నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి జైలు జీవితంలో పార్ట్నర్. అన్ని రకాలుగా కూడా ఈయన విజయసాయి రెడ్డి గారు చాలా కీలకం. అటువంటి విజయసాయి రెడ్డి గారి మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెంట్ చేశారు. ఒక్కసారి ఆ కామెంట్ విందామండి, ఆ తర్వాత చెప్తా విషయం ఏంటనేది. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశాడు. వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యేల బలం లేదు, మళ్ళీ రాజ్యసభకు వైఎస్ఆర్సీపీ పంపించే అవకాశం ఉండదు అని తెలిసి తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? అటువైపు నుంచి మనం కూడా ఇటువైపు ఏమన్నా తీసుకుని అర్థమయ్యే ఉంటుందిగా. విజయసాయి రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడాలంటే ప్రిపేర్ అవ్వాలి, స్క్రిప్ట్ ఉండాలి. ఆయన పబ్లిక్ రిలేషన్స్ చూసే వ్యక్తితో ఎవరో ఒకరు స్క్రిప్ట్ రాసి డైలాగులు రాసి ఇవ్వాలి. కానీ విజయసాయి రెడ్డి గారు దీనికి రెస్పాండ్ అవ్వాలంటే ఆయనకి స్క్రిప్ట్ అక్కర్లా. ఇమీడియట్గా స్పాంటేనియస్గా ఆయన ఒక ట్వీట్ పెట్టేస్తాడు. ఈరోజు సాయంత్రమో, ఈరోజు మధ్యాహ్నమో, లేదా ఇది వచ్చిన గంటలోనో ఆయన ఒక ట్వీట్ పెడతాడు. సో దాంతో వైసీపీకి సగం జ్వరం వస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంతర్గత వ్యవహారాలన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలన్నీ విజయసాయి రెడ్డి గారికి తెలుసు కదా, అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎలా ఎదిగాడు, 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కంపెనీలు పెట్టి వేల కోట్లు ఎలా సంపాదించాడు అనేదానికి సూత్రధారి, మొత్తం బ్యాక్ అండ్ స్కెచ్ అంతా వేసింది విజయసాయి రెడ్డి గారే కదా. ఆయన కదా ఆర్థిక నిపుణుడు. సో ఆయనకు తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదిగారా? మరి అటువంటి విజయసాయి రెడ్డిని కెలిగితే ఆయన ఊరుకుంటాడా? చిన్న లీక్ ఇస్తాడు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ వాళ్ళు కానీ విజయసాయి రెడ్డి గారి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆయన టూ మచ్ కన్నింగ్, టూ మచ్, ఆయన్ని తట్టుకోలేరు వీళ్ళు ఎవరో కూడా. సరే, అసలు జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ఆరోపణకి నాకు తెలిసినంత వరకు నేను చెప్తా. అసలు విజయసాయి రెడ్డి గారు ఎందుకు నిజంగా వీళ్ళందరూ కలిపి చేశారు అంటే నేను సింపుల్గా ఒక ఉదాహరణ అర్థమయ్యేలా చెప్తా. కొన్ని ఎలకలు ఒక 20 ఎలకలు అనుకున్నాం, ఒక కలుగులో దూసి వాళ్ళకి తోచినంత మొత్తం తిన్నాయి. మొత్తం గాదిలో ఉన్న ధాన్యం, బియ్యం మొత్తం తినేసాం అనుకున్నాం. తినేసిన తర్వాత మొత్తం అందరూ బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఒక తెలివైన ఎలక ఏం చేసిందంటే, అమ్మో ఆ వానర్ వస్తాడు, ఆ వానర్ ఖచ్చితంగా తెలుస్తుంది, నిజం తెలిస్తే మా అందరినీ కూడా పట్టుకొని కొడతాడు, చంపేస్తాడు. సో నేను సైలెంట్గా తప్పించుకుంటానని చెప్పి బయటకు వచ్చేసి ఆ ఎలక ఏం చేసింది, ఆ వానర్ దగ్గరికి వెళ్ళి చెప్పేసింది, ఇదిగో వాళ్ళందరూ వెళ్ళి నీ కలుగులో దూరి మొత్తం అంతా తినేశారు అని చెప్పి సైలెంట్గా మూతుడు చేసుకొని వెళ్ళి చెప్పింది. సో ఆ వానరు వీళ్ళందరినీ విచారించడం ప్రారంభించాడు. వీళ్ళందరి ద్వారా ఆ ఎలక కూడా తిన్నది అని అర్థమయ్యి ఆ ఎలకను కూడా పట్టుకున్నాడు అనమాట. సో ఇప్పుడు అలా ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఏంటంటే అప్పుడు లిక్కర్ స్కామ్లో ఆయన కూడా ఒక నిందితుడే, ఆయన కూడా ఒక పాత్రధారే. కాకపోతే ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ముందు జాగ్రత్త, ముందు చూపును ఏ విధంగా మనం చూడాలంటే, విజయసాయి రెడ్డి గారు అంటే వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఆయనకు సంబంధించిన అరబిందో రియాలిటీ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన అరబిందో గ్రూపు కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంది, కొంత ఆయాచిత లబ్ధి పొందింది. నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు విపరీతమైన లబ్ధి పొందారు, 100 కోట్లకు పడగలెత్తారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని కెలుకుతున్నారు, దాన్ని బాగా కదిపారు. కాకినాడ పోర్టు వ్యవహారం అయితేనేమి, 108 కాంట్రాక్ట్ వ్యవహారం అయితేనేమి, ఇంకా చాలా వ్యవహారాలను కదిపారు. అది కదపడంతో విజయసాయి రెడ్డి గారికి ఎంతైనా ఆయన ఒక ఫ్యామిలీ మనిషి. ఈ వయసులో ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఆయన కుటుంబ సభ్యులు ఎందుకు బలవ్వాలి? ఆయన కుమార్తె, ఆయన అల్లుడు సోదరుడో ఎందుకు బలవ్వాలి? సో అందుకు ఆయన ఒక ప్లాన్ వేసుకున్నాడు. సరే, పోతే పోయింది పదవి, కానీ నేను జరిగినట్టు చెప్పేస్తా, అప్రూవర్గా మారిపోతా, నా వలన నేను చేసిన రాజకీయం వలన మా కుటుంబ సభ్యులకు ఇబ్బంది రాకూడదు, మా సంస్థ నష్టాల్లోకి వెళ్ళకూడదు అని ఆయన ఆలోచించి, సర్లే జరిగింది అయితే ఇది అని చెప్పి ఆయన మళ్ళీ ఈ పార్టీకి ఫ్యూచర్ లేదు, ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందో లేదో తెలీదు, సో మన వరకు మనం సేఫ్గా ఉండాలని చెప్పి ఆయన ఆలోచించుకొని జాగ్రత్త పడి ఒక నిర్ణయం తీసుకొని
బయటకు వచ్చేసి ఇదిగో నేను సచ్చీలుండి వాళ్ళందరూ కూడా దొంగలు, నేను మంచోడిని వాళ్ళందరూ దొంగలు అని చెప్పడం ప్రారంభించాడు ఆయన. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విజయసాయిరెడ్డి గారు బయటకు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్, వాళ్ళ ఫ్యామిలీ ఎమోషన్స్, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్లు, వాళ్ళ ఆర్థిక వ్యవహారాలు కేసుల్లో చిక్కుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఢిల్లీ మద్యం స్కామ్లో విజయసాయిరెడ్డి గారు అల్లుడి సోదరుడు అరెస్ట్ అయ్యాడు. సో మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కూడా వీళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ తట్టుకోవడం కష్టం. చూడండి విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే వైసీపీకి రిజైన్ చేసి బయటకు వచ్చారో, రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేసి బయటకు వచ్చారో అప్పటి నుంచి కాకినాడ పోర్టు స్కామ్ ఏదైతే కేవీ రావు దగ్గర నుంచి అరబిందో రియాలిటీ అనే సంస్థ అక్రమంగా లాగేసుకుంది అనే కేసు నీరుగారిందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేయండి కదా, నీరుగారింది. అలా వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి గారి కుటుంబంకి సంబంధించి ఏవైతే కొన్ని వ్యవహారాలు జరిగాయో అరబిందోకి సంబంధించి ఆ కేసులన్నీ ఇప్పుడు పక్కెళ్ళిపోయాయి. విజయసాయిరెడ్డి గారు తన కుటుంబాన్ని రక్షించడానికి, తన అక్రమ పోగును కాపాడుకోవడానికి ఆయన అప్రూవర్గా మారాడు, బయటకు వచ్చేసాడు పార్టీ నుంచి. సో వచ్చాడు కాబట్టి లిక్కర్ స్కామ్లో ఒక 10 రూపాయలు వీళ్ళందరూ కలిపి 10 రూపాయలు తింటే తను ఒక అర్ధ రూపాయో, పావలనో, 70 పైసలో, రూపాయో తిన్నాడు. సో పోతే పోయింది నా రూపాయి. కానీ నేను నిజాలు చెప్పేస్తే బెటర్ కదా, ఇంకా వెనక వేసినవి బయటకు రాకుండా ఉంటాయి కదా అనే ఆలోచనతో అతను బయటకు వచ్చాడు. సో ఇప్పుడు అతన్ని డిస్టర్బ్ చేస్తే వైసీపీ వాళ్ళు అతన్ని జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో అతన్ని అంటే అతను ఊరుకుంటాడా? ఖచ్చితంగా రిప్లై స్ట్రాంగ్గా ఇస్తాడనమాట. సో విజయసాయిరెడ్డి గారిని కెలకపోవడమే మంచిది. థ్యాంక్ యూ.